ఎన్టీఆర్ ఇంటికి వచ్చారట సీఎం జగన్. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి జగన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ ఫలితాలలో దారుణమైన ఓటమిని చవిచూశారు. తన మంత్రులు ఒక్కరిని కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించుకోలేకపోయారు. ఆయనే కాదు, మిగతా ఎవరు కూడా అసలు దరిదాపుల్లో కూడా రాలేకపోయారు. వైసీపీ ఇంత దారుణమైన ఓటమిని నమోదు చేసుకుంటుందని ఎవరు ఊహించలేదు. కాబట్టి ప్రస్తుతం వీళ్ళకి సంబంధించిన విషయం చూసి ప్రతి ఒక్కరూ కూడా షాక్ మీద షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సెన్సేషనల్‌గా మారిన ఈ విషయాన్ని చూసి అందరూ కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. కాబట్టే అభిమానులు కూడా ఈ విషయంలో నిర్ణయాన్ని తీసుకోవడానికి కొంచెం సమయం పడుతుందని, తెలుగుదేశం పార్టీకి సంబంధించి భారీ విజయాన్ని సాధించడంతో పవన్ కళ్యాణ్‌కి ఎన్ని పదవులు కావాలో అన్ని పదవులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కోరినటువంటి పదవిని స్వీకరించే ఛాన్స్ ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి చివరికి అభ్యర్థుల విషయంలో ఎన్నో తర్జన భర్జనలు పడ్డారు. ఆ టైంలో కేవలం పదవి ఇస్తే సరిపోదు. దానికి విలువ కూడా ఉండాలి. అలాంటి పదవిలోనే జనసైనికుడు ఉండాలనేది జన సైనికుల మాట. జనసేనాని ఖచ్చితంగా భారీ విజయం సాధించాలనైతే అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో సీఎం జగన్ వచ్చి మరి ఆయనతో మాట్లాడారట. ముఖ్యంగా ఎన్టీఆర్‌తో. జూనియర్ ఎన్టీఆర్‌తో మరి జగన్ మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా అయితే తెలుస్తోంది. అసలు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయలేదు. కానీ ఎలక్షన్ ఫలితాలొచ్చినాక మొదటిసారి మొత్తం ఫ్యామిలీకి సైతం విషెస్‌ని అందించారు. ప్రియమైన సీబీఎన్ మావయ్య గారికి, బాలయ్య బాబాయికి, పురంధేశ్వరి అత్తకి, భరత్‌కి, అలాగే ఇక లోకేష్‌కి కూడా శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఆయన చేసినటువంటి కష్టానికి ఫలితం లభించినందుకు శుభాకాంక్షలంటూ ఎన్టీఆర్ విష్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ వైసీపీ వైపు తిరుగుతారని ఎదురు చూస్తుంటే మరి కేవలం ఆయన తన మద్దతంతా కూడా తెలుగుదేశంకి ఇవ్వడంతో షాక్ అయ్యారట వై